ఖమ్మం జిల్లా మండలపాడు గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. 3 ఏళ్లలో బంగారం, నగదు చోరీ చేశారు. స్థానిక హైవేపై షాపు నడుపుతున్న లక్ష్మారావు తెల్లవారుజామున నీలాద్రి శివాలయానికి వెళ్లారు. దీంతో దొంగలు సైడ్ తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం 4 లక్షల విలువ చేసే 80 గ్రాముల బంగారం, 75,000 నగదు అపహరించారు. నాగరాజ అనే వ్యక్తి ఇంట్లో 16,000, భవన ఋషి షాపులో 20,000 రూపాయలు దోచుకు వెళ్లారు. ఇక భద్రాయి షాపులో చోరీకి యత్నించి విఫలమయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. 5 గంటలకే నా భార్య నేను బండి మీద నీలాద్రి వెళ్ళామండి. వెళ్ళి 5ంటికి వెళ్ళి అభిషేకం చేయించుకొని మళ్ళీ 7:30 కల్లా ఇంటికి వచ్చినామండి. ఇంటికి వచ్చి తలుపు తీసి చూడగానే ఇల్లంతా చంద్రబందరగా పడేసి ఉంది. అడ్డేపు సైడ్ తలుపు పగలగొట్టి ఉంది. చూసేసరికి దొంగతనం జరిగిందని అర్థమైంది. ఏమన్నా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళు వచ్చి మొత్తం క్లూస్ టీము, ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చారు, చూసుకున్నారు. మొత్తం సుమారు ఒక 80 గ్రాముల బంగారం, 75,000 రూపాయల క్యాష్ పోయినట్టుగా గుర్తించామండి. బంగారం 4 లక్షల సుమారు.